థ్యాంక్ యూ ఎస్కేఎన్ సార్, థ్యాంక్ యూ మారుతి సార్ ఫర్ రిలీజింగ్ ట్రూ లవర్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ. అమ్మ బాబోయ్. ఇతర పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి శుభోదయం. హాయ్. మీరు చూసిన ఈ టీజర్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు సినిమా అయితే నేను చూశాను. చాలా 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 బాగుంది. అంటే రోజు ఒక సినిమాని డబ్బింగ్ చేయడం బాగాలేకపోయిన, ఒక సినిమా ఒకవేళ బాగాలేకపోయింది అనుకోండి, రోజు అక్కడే కూర్చొని పనిచేయడం చాలా చిరాగ్గా ఉంటుంది. ఇది నేను రోజు అక్కడ కూర్చొని పనిచేయడం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎవ్రీ సీన్ నేను మళ్ళీ మళ్ళీ చూసి పల్లె ఉంది, దీన్ని ఇంకా మరింత ఎలా బెటర్ చేయడం అని చెప్పి నేను ఆలోచిస్తూ చేస్తున్నాను. దీనికి నేను సంభాషణలు, సాహిత్యం అందిస్తాను ఈ సినిమాకి. అండ్ ఈ సినిమాకి అందించడంలో నాకు ఇప్పటిదాకా నేను చేస్తున్న డబ్బింగ్ సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. ఎందుకంటే ఇది నా ప్రాణ స్నేహితుడు, ప్రాణమిత్రుడు మణికంఠన్ చేశాడు. మా ఇద్దరి పరిచయం కాలేజ్ డేస్ నుంచి, కాలేజ్ ఫస్ట్ ఇయర్లో నుంచి ఇప్పటిదాకా ఇట్స్ బీన్ 10, హీ రిమెంబర్స్ 17 years. సో అది మా పరిచయం. నేను వాడికి తెలుగు నేర్పించాను, వాడు అనకూడదు, నేను వారికి తెలుగు నేర్పించాను, వారు నాకు తమిళ్ నేర్పించారు. సో అలాగా మా పరిచయం అప్పటి నుంచే కొనసాగుతూ ఇప్పటిదాకా అతని సినిమాకి నేను పనిచేయడంలో చాలా 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 సంతోషంగా ఉంది. ఇదైతే మనస్ఫూర్తిగా చెప్తున్నమాట. సో February 14th వ్యాలంటైన్స్ డేకి ఒక అందమైన మ్యూజికల్ అండ్ గుడ్ సినిమా ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ సినిమా థియేటర్కి వచ్చి చూడండి. ఇది థియేటర్లో చూడదగ్గ సినిమా, అందరూ చూడదగ్గ సినిమా. ఎస్పెషల్లీ యూత్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. బికాజ్ ఇది నేను చెప్పకూడదు, ఏది రివీల్ చేయట్లేదు కానీ, బట్ మీకు ఈ టీజర్ చూస్తే ఒకలాంటి ఒక ఇంప్రెషన్ వస్తుంది. కానీ వెన్ యూ కమ్అట్ ఆఫ్ ది మూవీ, సినిమా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత వేరే ఒక మైండ్ సెట్తో బయటకు వెళ్తారు. గాడు ఇది వేరేలాగా ఆలోచిస్తాడు ఈ సినిమా అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో ప్రభు వ్యాస్ గారు చాలా అద్భుతంగా రాసి తీశారు ఈ సినిమాని. వెల్ డన్ బ్రదర్, లైక్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ది మూవీ. సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. అండ్ గౌరీ మన తెలుగు అమ్మాయి. సో తమిళనాడు వెళ్ళి రెండో సినిమా చేయడం, ఇది మోడర్న్ లవ్ చెన్నై చేసింది, ఇప్పుడు తను ఈ ట్రూ లవర్ చేసింది. సో తనే డబ్బింగ్ చెప్పుకుంది. మణికంఠన్ కూడా తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఆ ఎఫర్ట్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఒక భాష నేర్చుకొని ఎన్ని టేక్లైనా, నిన్న కూడా దాదాపు 1 గంట దాకా వీ వర్ వర్కింగ్ అండ్ పొద్దునే ఇక్కడికి రావాల్సి వచ్చింది. సో ఎవ్రీబడి ఈజ్ పుషింగ్ దర్ లిమిట్స్. అండ్ ఈ సినిమా చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా నేను చెప్పగలను. యాజ్ అన్ ఆడియన్స్గా నేను ఫీల్ అయ్యి చెప్పిన మాట ఇది. సో ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఇన్ ద థియేటర్స్. ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్ ఆన్ February 9th. ఇట్స్ ఆన్ మై బర్త్డే. థ్యాంక్ యూ. ఓ మై గాడ్. అందరికీ నమస్కారం. అండ్ first of all, I'd like to thank Maruti sir and SKN sir for releasing this movie in Telugu and taking this story to a bigger audience. So I really thank them for that. And the tweet they put like really gave our team a lot of validation in the movie that we made. So thanks a lot for your kind words also. And this film is, I think it'll relate to a lot of youngsters and it'll really reflect their lives in it. And it'll be a really nice discussion about relationships, modern day relationships. So I think it'll be a nice watch for the Valentine's week. I hope all of you watch it in the theaters and enjoy it. Thank you so much. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఎలా మేనేజ్ చేస్తున్నారండి ఇవన్నీ? అలా ఏం లేదండి. అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా సరియల్గా ఉంది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ని కానీ, తెలుగు మీడియాని కానీ, నేను ఇప్పటివరకు చేస్తూ వచ్చిన తెలుగు సినిమాల్లో ఇలా ఈవెంట్స్లో కలుసుకోవడమే కానీ, ఫస్ట్ టైం నేను ఒక తమిళ సినిమా చేశాను. అండ్ ఆ సినిమా ఈవెంట్లో మీ అందరినీ కలుసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మా సినిమాని తెలుగు ఆడియన్స్కి నోబడీ బెటర్ దెన్ యూ బోత్ సార్, ఎస్కేఎన్ గారు, మారుతి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతుల ద్వారా మా సినిమా తెలుగు ఆడియన్స్కి చేరడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ. అండ్ ఐడ్ రియలీ లైక్ టు థ్యాంక్ యువరాజ్ సార్, మగేష్ రాజ్ సార్, వ్యాస్ అండ్ మణి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మా సినిమా చాలా ఆనెస్ట్ అండ్ ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ అండ్ అ రియల్ ఫిలిం అండి. సో ప్రస్తుత కాలంలో ఉండే రిలేషన్షిప్స్ గురించి, వాటిలో ఉండే హైస్ అండ్ లోస్ గురించి ఐ థింక్ దిస్ ఫిలిం ఇస్ అ బ్యూటిఫుల్ అటెంప్ట్ అబౌట్ ఇట్. అండ్ నేను ఆల్వేస్ ఒకటి చాలా చాలా గట్టిగా నమ్ముతాను, సినిమా బాగుంటే స్కేల్ ఎలాంటిదైనా, భాష ఏదైనా, మన తెలుగు ఆడియన్స్ దగ్గరుండి ఆ సినిమాని హిట్ చేస్తారనేది నేను చాలా చాలా గట్టిగా నమ్ముతాను. సో మా సినిమాతో కూడా మీరు అందరూ అది మళ్ళీ నిరూపించాలని నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గౌరీ ప్రియ గాంటి. అంటే ఇప్పుడు ఓల్డ్ అయిపోయాను, లేదు, యంగ్ బై హార్ట్ అంటున్నాము. బాడీ ఆల్సో.
నాకు ఈ మధ్య కష్టకాలంలో అండగా నిలిచిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా నా కుటుంబమైన మీడియా మిత్రులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. అందుకే ఈరోజు మారుతి గారు ఈ టీజర్ లాంచ్ మన సినిమాని కానీ దేన్నైనా ఒక కన్ను ద్వారా వెళ్ళుద్ది కెమెరా ద్వారా. సో అందుకే కెమెరామ్యాన్, వీడియోగ్రాఫర్ మిత్రులతో లాంచ్ చేయడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. ఈ నాది మారుతి గారిది ఒక రిలేషన్ అయితే ఏంటి, సినిమాల్లో జర్నీ అయితే ఏంటి, ఒక డబ్బింగ్ సినిమాతో మొదలైంది. ఆయన ఫస్ట్ సాధించిన ఘన విజయం ప్రేమిస్తే మారుతి గారు. అలాగే మేము మహా అనే సినిమా కూడా చేసాం అప్పుడు. అంటే డబ్బింగ్ సినిమాలతో స్ట్రైట్ సినిమాలకి వచ్చాం. సో ఇప్పుడు ఆయన పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు, డైరెక్టర్ సాబ్ మారుతి గారు. అయినా సరే ఆయనకి ఏ భాషలో ఉన్నా సరే ఎప్పుడు కూడా తమిళ్ సినిమా ఏంటి, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్ సినిమాలని ఆయన అప్ టు డేట్గా చూస్తూ ఉంటారు. కొన్ని రిలీజ్ అయ్యాక చూస్తుంటారు, కొన్ని రిలీజ్ కాకముందే చూస్తుంటారు. సో రోజు నాకు ఇంటి నుంచి వెంటనే ఒక సినిమా ఉంది చూద్దాం అని చెప్తే ఇద్దరం ఫస్ట్ కాపీ సినిమా, ఇంకా ఇది ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే వీక్లో రిలీజ్ అవుతుంది తమిళనాడులో. చూడగానే చాలా స్ట్రైకింగ్ అనిపించింది నాకు. లాస్ట్ ఇయర్ మా ఘన విజయం సాధించిన బేబీ సినిమా చూస్తుంటే ఎంత ఎగ్జైట్ అయ్యానో, సో ఈ సినిమా చూసినప్పుడు కూడా కొన్ని సీన్లు అంత ఎగ్జైట్ అయ్యాను నేను. సో అప్పుడు మారుతి గారు నేను మనం ఇది సినిమా తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇందులో ప్రభువాసి గారి డైరెక్షన్ చాలా బాగుంది, స్ట్రైకింగ్గా. సార్ ఇది మీ ఫస్ట్ సినిమాకి మీరు ఇలా చేయటం చాలా చాలా మెచ్యూర్డ్గా. ఎందుకంటే యూత్లో కాంటెంపరీ అంటే యూత్లో 2 సినిమాలు చేయొచ్చు, కాంట్రవర్సల్గా చేయొచ్చు, కాంటెంపరీగా చేయొచ్చు. ఆయన కాంటెంపరీగా చేశారు. సో అందుకే ఇది తమిళే కాదు, తెలుగే కాదు, ఏ లాంగ్వేజ్కి అయినా సరే ఇదవుతుంది. బాలీవుడ్ రీమేక్ రేట్లు కూడా మీ దగ్గర పెట్టుకోండి. సో అది అలాగే మణికందన్ ఆయన ఒక రైటర్గా దాని నుంచి స్టార్ట్ చేసి హీరోగా, అంటే ఆయనకి అటు తెలుసు ఇటు తెలుసు. సో ఎంత న్యాచురల్గా అంటే ఆయనే తెలుగు డబ్బింగ్ చెప్తున్నారని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే తెలుగు అనేది ఒక చాలా బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అండి. సో నేను తెలుగులోకి వస్తున్నప్పుడు, నా సినిమా అవుతున్నప్పుడు నేను కష్టపడి, అంటే మన లాంగ్వేజ్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళ మీద కూడా మనకి చాలా రెస్పెక్ట్ వస్తుంది. సో థ్యాంక్ యూ మణికంద్ గారు ఫర్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ ఆన్ తెలుగు లాంగ్వేజ్. అవి వెల్కమ్ టు టాలీవుడ్. ఎందుకంటే తెలుగులో మా సినిమా ఉన్నా సరే పక్క భాష నుంచి ఒక మంచి సినిమా వచ్చిందంటే వారం ఫస్ట్ మేము ఓటు అట్టేసేస్తాం. ఎందుకంటే మాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు. సినిమా కంటెంట్ ఏది బాగుంటే అదే మాకు ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ తెలుగు ల్యాండ్, బ్యూటీనెస్ ఆఫ్ తెలుగు ల్యాండ్ అండ్ తెలుగు ఆడియన్స్. అండ్ రాకెట్ మౌళి గారు ఇటీవల 1000 కోట్లుగా వసూలు చేసిన యానిమల్కి ఎంత ఇదిగా పనిచేస్తారో, ఒక అప్కమింగ్ స్టార్స్తో వచ్చే సినిమాకి కూడా ఆయన పనిచేస్తారు. అంటే ఆయన లక్కీ హ్యాండ్. ఎందుకంటే అల్లు అర్జున్ గారి పాట ఉంటుంది, ఆయన లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని. ఆయన రైటర్ ఆల్సో, యాక్టర్ ఆల్సో, సింగర్ ఆల్సో, మల్టీ టాలెంటెడ్ పర్సన్. సో ఆయన మంచి మిత్రులు. సో ఒకరోజు ఎయిర్పోర్ట్లో యానిమల్ చూసి మీరు రాసినప్పుడు ఆయన ఎగ్జైట్మెంట్ కనిపించింది, ఇది డెఫినెట్గా కొట్టుద్దండి సినిమా అని చెప్పి. ఆ తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఆయనలో నేను చూశాను. సో అలాగే ఈ సినిమా నిర్మాతలకి సో విష్ యూ బెస్ట్. మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి. అలాగే ఫస్ట్ నుంచి నేనైతే ఏంటి మారుతి గారితో ఏంటి ఒక 6-7 తెలుగు హీరోయిన్లు పరిచయం చేసాం. సో తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహించడం అంటే మాటలకు కాదు, చేతల్లో కూడా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. సో గౌరీప్రియ, సో ఈ సినిమా ఆ అమ్మాయి అంటే ఇంట గెలిచి రచ్చ గెలిచినట్టు తెలుగు అమ్మాయిలు తెలుగులో కాకుండా తమిళంలో ఒక 2వ సినిమా చేస్తూ అక్కడ హ్యాపీనింగ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా మీరు ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు చేసి మరింత ఎత్తుగదగాలని కోరుకుంటున్నాం. సో మారుతి గారు, సో చిన్న సినిమా ఏంటి పెద్ద సినిమా ఏంటి, ఆయనలో ప్యాషన్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అందుకే ఆయన మరెన్నో పెద్ద బ్లాక్ బస్టర్లు చేసి గ్లోబల్ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మణికందన్ గారి కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది టీజర్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాని ఇక్కడ తెలుగు వాళ్ళకి, తెలుగు జనాలకి రిలీజ్ అవ్వాలి అని, మా సినిమా ఇక్కడ రిలీజ్ చేయాలని
నిర్ణయం తీసుకున్నానికి కారణం ఆయన మన మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక కొత్త టీం అంటే వేరే భాషలో ఉన్న నా మీద, మన విషన్ మీద నమ్మకం పెట్టినందుకు ఈ థ్యాంక్స్ అండి. ఈ సినిమా అనేది చాలా పెద్ద డ్రీమ్. స్కేల్ అయినా చిన్నది కానీ డ్రీమ్ పెద్దది. ఎందుకంటే అసలు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి చాలామందికి వీ ట్రైడ్ లైక్ లిటరలీ ఫర్ లైక్ 4 or 5 producers, but we couldn't we couldn't make to the flows. But we are really grateful that our friend Yuvraj sir, Mahesh sir and Nasrat sir came forward to produce this content, and this film will be a very very relatable, very enjoyable experience to everyone. I hope you'll all enjoy the film. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నా వాయిస్ బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా డిటిఎస్ చేసే ఉదయ్ మా ఫ్రెండ్, ఆయన చెన్నైలో. ఆయన సినిమా చూసి ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఈ సినిమా ట్రైలర్ ఒకసారి చూడండి, చాలా బాగుందని చెప్పాడు. చూసిన తర్వాత నిజంగా చాలా ప్రామిసింగ్గా ఉంది, బాగుంది అనిపించింది. దాని తర్వాత వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళు సినిమా చూపిస్తానంటే చూపించారు. చూసిన తర్వాత నేను ఎస్కేని చూసాం. నిజంగా షాక్ అయ్యాను. అంటే ఎంత రియలిస్టిక్గా తీసాడంటే సినిమాని. ఆ క్యారెక్టరు, అతను హీరో ప్లే చేసిన, మణికందన్ ప్లే చేసిన రోలు, అది రోల్లాగా అనిపించదు. నిజంగా చాలా రియలిస్టిక్గా మన పక్కన ఎవరికో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంత బాగా చేశారు. అందులో ఈ సినిమా తెలుగు అమ్మాయి అన్నారు. ఆ అమ్మాయి కూడా ఎంత బాగా పెర్ఫామ్ చేసిందంటే, అసలు నేను ఎవరో అమ్మాయి తమిళ్ అంత బాగా మాట్లాడుతుంది అంటే, అక్కడ తమిళ్ డబ్బింగ్ చెప్పింది, ఇక్కడ తెలుగు డబ్బింగ్ కూడా అంత బాగా చెప్పింది. నిజంగా షీ ఈజ్ గ్రేట్. ఇలాంటి ఒక మంచి టీంతో వస్తున్నప్పుడు ఈ సినిమా నేను ఫస్ట్ నాకు డబ్బులు తెచ్చిపెట్టిన సినిమా ప్రేమిస్తే సినిమా. తమిళ్ అప్పుడు కూడా కాదల్ సినిమా చూసి జస్ట్ ఒక సీడీ చూసి నచ్చి సురేష్ కొండరెడ్డి గారితో కలిసి చేసినప్పుడు, అట్లాగే మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాని ఈ వ్యాలంటైన్స్ డేకి మీ ముందుకు తీసుకురావడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ జోనర్ సినిమాలు దీని పొటెన్షియల్ ఎంతో మనకు తెలుసు. ఈ రోజుల్లో బస్ స్టాప్ తర్వాత మళ్ళీ నేను ఈ జోనర్ ముట్టుకోలేదు. దాని తర్వాత మేము మాస్ మూవీ మేకర్స్ మీద బేబీ ప్రొడ్యూస్ చేసాం. తెలియకుండా మళ్ళీ అలాంటి ఒక కంటెంట్తో ఈ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. ఈ సినిమాని నిజంగా ప్రభు చాలా చాలా బాగా డీల్ చేశాడు. 6 years కష్టపడి రాసుకున్నాడంట. అంటే మేబీ తను కూడా ఎలాంటి ఫెయిల్యూర్ ఏమో నాకు తెలీదు. మేబీ అతని స్టోరీనో అతని పక్కన ఫ్రెండ్స్ స్టోరీనో నాకు తెలియదు కానీ, బట్ హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అసలు తిని కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడన్నారు హీరో మణికందన్. నెక్స్ట్ అతనిలో ఒక రైటరు, యాక్టరు అన్నీ ఉన్నారు. నిజంగా తెలుగు ఆడియన్స్కి అతను చాలా దగ్గర అవుతాడని ఒక మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు. రిమైనింగ్ టీము యువరాజ్ ఫస్ట్ నుంచి పాపం సైలెంట్, చాలా మంచోడు. ఇలాంటి మంచోడికి డెఫినెట్గా మంచి జరుగుతుంది. తెలుగులో కూడా అన్ని లాంగ్వేజ్లో మంచి జరుగుద్ది. ఎందుకంటే మలయాళంలో ఈ సినిమాని దుల్కర్ గారు చూసి అక్కడ ఆయన రిలీజ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమాని తెలుగు ఆడియన్స్కి తీసుకురావటం. డెఫినెట్గా చూడండి. ఈ వ్యాలంటైన్స్ డేకి లవర్సే కాదు, అంటే లవ్లో పడేవాళ్ళే కాదు, పడినోళ్ళు కానీ పడుతున్నవాళ్ళు కానీ పడ్డవాళ్ళు కానీ అందరూ చూడొచ్చు ఈ సినిమా. అంటే అసలు ఎక్కడ కూడా ఒక 1% కూడా వల్గారిటీ ఉండదు. చాలా సెటిల్డ్గా చాలా బాగా తీశారు సినిమా. డెఫినెట్గా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసామనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ ఫెబ్ 9th సైమల్టేనియస్గా రిలీజ్ చేస్తున్నాం సినిమాని. డెఫినెట్గా ఈ టీంని ఎంకరేజ్ చేయండి. వీళ్ళు అంతకుముందు కూడా స్క్రిప్ట్ నమ్మిచ్చేసే బ్యాచ్. వీళ్ళు గుడ్ నైట్ అని ఒక సినిమా చేశారు. ఓటీటీలో సినిమా చూసి గురక మీద అనమాట, ఒక అతను గురక పెడుతుంటాడు, అతని మీద సినిమా చేశారు.
ఈ కాన్సెప్ట్ నాకు దొరికితే బాగుండే భలే అనిపించింది నాకు. మళ్ళీ ఆ ప్రొడ్యూసర్సే వాళ్ళే వచ్చి సార్ మేము చేసామని చెప్పి అన్నారు. నిజంగా వరల్డ్ చాలా స్మాల్ అనిపించింది. అలాగే ఈ సినిమా కూడా చాలా బాగుంటుందని నమ్ముతూ మేము ముందుకు తీసుకొస్తున్నాము. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. కానీ ఇప్పుడు అదే Feb 9th ఉన్న సినిమాల్ని మూవ్ చేద్దాం అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో మీరు మళ్ళీ అగైన్ Feb 9th ఒక సినిమా ప్లేస్ చేయడం అనేది అంటే హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జన సుఖిన బాగుంది. అంటే ఇది సైమల్టేనియస్గా రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి మనకేం చాయిస్ ఉండదు, వాయిస్ ఉండదు. సో వాళ్ళు ఏమన్నా జరిపితే అక్కడ తమిళ్లో అకార్డింగ్ మనది, లేకపోతే ఇక్కడ ఏమన్నా అంటే ఆ స్థాయి సినిమాకి ఇది ఇప్పుడు 2 ఏనుగు సింహం కొట్టుకుంటున్నాయి అనుకోండి, ఆహా అని మంది కుందేలు. సో క్యూట్ తిన. సో మన స్లాట్ మంది చిన్నగా ఉంటుంది. సో ఐ హోప్ ఎముకబిల్లి ఇది అంతా మంచిగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే సార్. మారుతి గారు ఒక్క నిమిషం మీరు అడిగే ముందు ఆ సినిమాని మాత్రం అడగద్దు. దయచేసి ఇది ఈ సినిమా గురించే మాట్లాడుకుందాం. ఏ సార్ మీరు చెప్పేది దేని గురించి కాదు, మీ నెక్స్ట్ బాలీవుడ్ ప్రొడక్షన్ గురించా? బేబీ సినిమా ఎలాగో ప్రొడ్యూస్ చేస్తున్నాం బాలీవుడ్ లో. యా, ఎవరు సార్ కాస్టింగ్ ఫైనల్ చేశారు? అసలు ఏమీ లేదు, అంతా మావాడు మాట్లాడతాడు దాని గురించి. మా ప్రొడ్యూసర్ మాట్లాడతాడు సార్. అయితే ఈ మధ్య కాలంలో రీమేక్ ఫిల్మ్స్ మనం చూసుకుంటే తమిళ్లో కానీ కన్నడలో కానీ హిట్ అయిన సినిమాలు బాయ్స్ హాస్టల్ కానీ సప్తసాగరాలు దాటి కానీ అలానే తమిళ్లో అడియే అని ఒక సినిమా వచ్చింది. ఇలాంటి లవ్ స్టోరీస్ అన్ని వెన్ దే ఆర్ రీమేకింగ్ ఇన్ నాట్ డబ్బింగ్ ఇన్ తెలుగు ఇక్కడ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఈ సినిమా చూసినప్పుడు మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఓకే డిటిఎస్ ఇంజనీర్ వాళ్ళ దగ్గర నుంచి, ఈ సినిమా చూసినప్పుడు తెలుగులో వర్కౌట్ అవుతుంది అని చెప్పి మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాట్ ఈస్ దట్ పార్ట్ ఆర్ వాట్ ఇస్ దట్ మూమెంట్? ఇప్పుడు మీరు టీజర్ చూశారు కదా, టీజర్ చూసినప్పుడు టీజర్లో మీకు ఇది తగులుతుంది అనిపించిందా లేదా? మామూలుగా హానెస్ట్ గా టీజర్ ట్రైలర్లు అన్ని తగులుతున్నాయి సార్ బాగానే, సినిమా చూసినప్పుడు తగలట్లేదు. కాదు అంటే ఒక మోడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు అన్ని టీజర్లు అన్ని ట్రైలర్స్ నచ్చుతాయి జనరల్గా, అంటే లవ్ స్టోరీస్ అంటే ఇది బాగా తీశారని. కానీ మన ఇంటి లోపలికి వెళ్ళే టీజర్లు కానీ మన మనసుని టచ్ చేసే ఇది ఖచ్చితంగా ఇది కొడుతుందిరా అని అనిపించేది ఒకటి పాయింట్ ఉంటుంది. అలాగ నాకు ఇది ట్రిగ్గర్ అయింది ఎందుకంటే ఇలాంటి ఒక పర్సన్ నిజంగా అంటే తనకి ప్రేమ కావాలి, ఎట్ ద సేమ్ టైం సర్కమ్స్టాన్సెస్ తన సరౌండింగ్స్ జరిగేదాన్ని బేర్ చేయాలి. ఆ పెయిన్ చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు అనిపించింది నాకు, కొత్తగా అనిపించింది. నిజంగా ఒక లవరు, ఒక ట్రూ లవరు, ఆ అమ్మాయి ప్రేమిస్తుంది, ఇతను ప్రేమలో ఉన్నారు. అంటే నేను ఈ సినిమా చూసి షాక్ అయింది ఎక్కడంటే జస్ట్ 10 minutes తర్వాత ఎవరైనా ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళిద్దరూ మంచి లవర్స్ నడిపి అక్కడి నుంచి కొట్టుకుంటారు మామూలుగా. అలా కాకుండా ఫస్ట్ 10 నిమిషాల్లోనే వీళ్ళంత గొప్ప లవర్స్ అని చెప్పి అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ వెంటనే స్టార్ట్ చేసి కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇది ఎంత దూరం నడుపుతాడు అని అనుకుంటే నిజంగా 2 hours కూర్చోబెట్టాడు. అక్కడే ఫస్ట్ టైం గెలిచాడు అనిపించింది. డెఫినెట్గా నాకు వచ్చిన ఫీలింగు, నేను తెలుగు ఆడియన్స్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలు చూస్తూ ఉంటాను కాబట్టి నేను అది డెఫినెట్గా నమ్ముతున్నాను ఇది కూడా అలాగే అందరికీ నచ్చుతుందని. సరే అంటే ప్రొడక్ట్ చూసాక ఓకే, బట్ ఇందాక మణికందన్ గారు చెప్పినట్టు 4-5 ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరిగారు, వాళ్ళకి వర్కౌట్ కాలేదు ఇనీషియల్గా అన్నారు. ఒకవేళ ఈ స్టోరీ పట్టుకొని మీ దగ్గరికి వచ్చి ఉంటే వాళ్ళే మీరు ప్రొడ్యూస్ చేస్తుండే వాళ్ళ? డెఫినెట్గా అండి, ఎందుకంటే అది వాళ్ళు తమిళ్లో చెప్తే అర్థం అయితే, ఎందుకంటే వాళ్ళు తమిళ్ డైరెక్టర్ తమిళ్ ఇది, బట్ యాక్చువల్గా సినిమా చూపించారు కాబట్టి ఎదురుగుండా వాళ్ళ పెయిన్ ఇంకా బాగా పోర్ట్రేట్ చేశారు కాబట్టి డెఫినెట్గా ముందుకు రావడం జరిగింది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఎస్కన్ గారు, ఈ క్వశ్చన్ అడిగే ముందు ఒక క్వశ్చన్. బేబీ 100 crores కలెక్ట్ చేసింది కదండి, ఏదో నా చేత కమిట్ చేయించి ఏదో లేనిపోయిన ట్యాక్స్లు అవి కట్టించారా ఉన్నారండి. చేసింది ఏం చేశారు సార్ అది? ఏదండి ఏం చేశారు అంటున్నా 100 crores? ఇంకా మన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు తెలిసిందే కదా, ఇంకా రావాలి. పోస్టర్ మీద ఉంటున్నాయి చూస్తే అకౌంట్లో రావట్లేదు. ఏంటంటే అక్కడ నుంచి రావాలండి, ఇక్కడ నుంచి రావాలండి.
ఈ సినిమా అయిన తర్వాత సలార్ అయిన తర్వాత వస్తాయండి, గుంటూరు గారు అయిన తర్వాత వస్తాయి, ఇలా ఉన్నాయి. సో అవన్నీ వచ్చేస్తే ఇంకా అందులో అది గ్రాసే, అందులో వచ్చే షేర్ వేరు ఉంటుంది. ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ ఐస్ ముక్కలా ఉంటుంది కదా, అలా చివరికి వచ్చేవాటికి ఏంటిది అంటే ఇదే మన షేర్ అని. సో అలాగా ఇంకా ఆ ముక్క కూడా ఇంకా చేతికి రాలా, ఆ ముక్క కోసం చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. సో అదే వచ్చేలోపు బేబీ బాలీవుడ్ ఆ ప్రయత్నాలు. ఎందుకంటే ఈ టీజర్ చూసిన తర్వాత మళ్ళీ ఒక 100 crores మీరు కొడతారో అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లవ్ యూ అండి. అది చేస్తే కనుక మీకు మంచి కారు కొనిస్తాను, పబ్లిక్గా కమిట్ అవుతున్నా. థ్యాంక్ యూ అండి. సో అంటే ఇది మీరు మారుతి గారు మీకు ఈ సినిమా చూపించినప్పుడు ఏం ఫీల్ అయ్యారు అసలుకి? అంటే మీరు ఇలాంటి బేబీ సినిమా తర్వాత మళ్ళీ అంతగా ఫీల్ అయ్యారన్నారు కదా, అసలుకి అంటే లవ్ లో కొన్ని ఒక ట్రెండ్ ఉందండి. ఒక అమ్మాయికి ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి ఒప్పుకోదు, ఆ అమ్మాయిని ఒప్పిస్తాడు, ఇలా లాస్ట్ జనరేషన్. ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి జెన్యున్గా. అందులో ఒక ఎప్పుడు కాంటెంపరీగా ఉండే ఒక కోణాన్ని వీళ్ళు టచ్ చేశారు. సో ఎందుకంటే లవ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇలా రిలేషన్షిప్లో ఒక పొసిటివ్నెస్ ఉంటుంది, ఒక అథారిటీ ఉంటుంది, ఒక కమాండ్ ఉంటుంది, ఒక డిమాండ్ ఉంటుంది. సో అన్నీ ఉన్నాయి ఇందులో. సో ఆ రిలేషన్షిప్ అలా ఉన్నప్పుడు అలాగా ఒడిదొడుకుల్లో వెళ్తూ ఉంటుంది. సో అది ఇప్పుడు యూత్ అందరూ ఫేస్ చేసే ఇష్యూ. సో అది అందరూ కనెక్ట్ అవుతారనిపించింది, ఎందుకంటే యూత్ని ఎప్పుడు ఆ యూత్ స్టోరీస్కి అన్నిటికీ దగ్గరగా ఉంటాను కాబట్టి. సో ఐ ఫీల్ ఇది వెంటనే యూత్ అందరికీ ఇక్కడే కాదు, తెలుగునే కాదు, తమిళనే కాదు, ఎక్కడైనా సరే ఇండియా యూత్కి ఇది బాగా కనెక్ట్ అయ్యే పాయింట్. అంటే ఇది మారుతి గారు మీకు సపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు? అంటే ఫైనాన్షియల్ కానీ మొత్తం ఇద్దరు నేనే చూపించానండి సినిమా. నాకు చెప్పిన తర్వాత నేను పిలిచి డార్లింగ్ ఓ సినిమా చూద్దామని ఏదైనా డెసిషన్ ఇద్దరం కలిపి అది. ఓకే. మణికందన్ గారు, మీది గుడ్ నైట్ సినిమా చూసాము, చాలా బాగుంది అసలు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ట్రూ లవర్ ఎంతవరకు, అంటే తెలుగు ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? హోపే ఉంది. ముందుగానే సారీ, నాకు తెలుగు అంత బాగా రాదు, కానీ మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ముందు తెలుగు అయినా తమిళ అయినా ఎమోషన్ మాత్రం ఒకటే కదా. అదే హోప్ ఈ సినిమా వర్కౌట్ అవుతుందని. సో స్ట్రైట్ తెలుగు మూవీస్ ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఎవరైనా అప్రోచ్ అవుతే ఎట్లా చేస్తారు? ఇంతవరకు రాదండి. మేమే చెప్తాం అనుకోండి. ఓ త్వరలో మీ బ్యానర్లోనే రావచ్చు అని చెప్తాం. మంచి కథ వస్తే ఆయనకి అప్రోచ్ అవ్వాలి, తప్పకుండా చేస్తాం. ఓకే అండి. గౌరీప్రియ గారు, ఇది మీకు సెకండ్ ఫీలింగ్ అనుకోండి తెలుగులో? థర్డ్. తమిళ్లో సెకండ్ అండి. తెలుగు మ్యాడ్ తర్వాత మ్యాడ్, రైటర్ పద్మభూషణ్, మెయిల్ ఓటీటీ ఇదో 4వ సినిమా 5వ సినిమా. ట్రూ లవర్ ఒప్పుకోవడానికి కారణం ఏంటి అసలు? వాట్ ఈస్ ద రీజన్? ఇది ఒక చాలా లైఫ్ లైక్ సినిమా అనిపించింది. అంటే నిజ జీవితానికి చాలా చాలా దగ్గరకు ఉండే కదా. బేసికలీ ఇట్స్ లైఫ్ లైక్. మేము సినిమా చేస్తున్నప్పుడు కూడా ఏదో అవుట్ ఆఫ్ ద వరల్డ్ కథను పట్టుకొని మేము చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే నాకు రాలేదు. ఇది నా పక్కన వాళ్ళకో తెలిసిన వాళ్ళకో తప్పకుండా ఇది జరిగే ఉంటుంది, జరిగింది అనే ఇన్స్టెన్సెస్ కూడా మేము చాలా విన్నాము. సో చాలా చాలా రియలిస్టిక్ అనిపించింది. అండ్ నాకు ఆఫ్ కోర్స్ తమిళ్లో కూడా ఇంత పెద్ద అవకాశం రావడం అనేది కూడా ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. సో యా. మీ లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఏమైనా తగిలేరా? లేదు. తెలిసిన పైకి చెప్తారండి. గౌరీప్రియ గారు, కంగ్రాచులేషన్స్ అండి. గుడ్ టు సీ తెలుగు గర్ల్స్ ఎవరివేర్. మీరు తమిళ చేయడం అయితే చాలా మంది తెలుగు అమ్మాయిలు ట్రై చేస్తారు ఇక్కడ నుంచి తమిళనాడు వెళ్ళి అక్కడ క్రాక్ చేయాలని. వాళ్ళు క్రాక్ చేయలేకపోయిన ఫార్ములా మీరు ఎలా క్రాక్ చేయగలిగారు? తెలియదండి, జస్ట్ దేవుడు అవకాశం వచ్చింది వెళ్ళి చేశాను అంతే. నేనేదో కొత్తగా ఏదో ఫార్ములా ఏదో స్ట్రాటజీ వేసుకొని అలా ఏం లేదు. నేను తెలుగులో మెయిల్ అని ఒక సినిమా చేశాను, ఆహాలో ఉంది ఓటీటీలో. అది చూసి నాకు మోడర్న్ లవ్ చెన్నై అవకాశం వచ్చింది, అది చూసి నాకు ఈ అవకాశం వచ్చింది. సో జస్ట్ అలా మౌత్ ఆఫ్ వర్డ్ స్ప్రెడ్ వచ్చింది. ఇక్కడ ఎలా ఉంది హౌ ఆర్ పీపుల్ రిసీవింగ్? ఇక్కడ మీరు లీడ్ గా ఇక్కడ సినిమాలో కనిపించట్లేదు. ఇంకా మ్యాట్ చేశాను, దానికంటే ముందు రైటర్ పద్మభూషణ్లో ఐ ప్లే ద సెకండ్ లీడ్. ఇప్పుడు నెక్స్ట్ చేయబోతున్నాను. సో కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. Hi Prabhu Garu. This is Madhav. Hello, hi. So what inspired to write this true lover story, and whose story is this? It's everybody's story. So the inspiration is just all the relationships that I've seen in my life. All the relationship has this aspect, and where
this power dynamics between the couple is very common in all the relationships, and one person wants one thing, the another person wants another thing, so there's always conflict. And I think love doesn't come without conflict. So Yes, I yes. think real life is the inspiration for this film. Yeah, the teaser is looking promising, and all the best. Thank you. హాయ్ రకన్ బ్రో. హాయ్. మీరు ఎక్కడ కడితే అక్కడ ఉన్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, రైటింగ్ చేస్తున్నారు. సో తమిళ్ అంటే మీరు స్ట్రైట్ సినిమాల కంటే ఎక్కువగా డబ్బింగ్ సినిమాల నుంచి ఆ సినిమాలు ఎక్కువ చేస్తున్నారు. స్ట్రైట్ సినిమాలు ఎందుకు తగ్గిస్తున్నారా, లేకపోతే తగ్గించడం కాదండి, నా సినిమాని ఒకటి నేను రాసుకుంటున్నాను, నేను తీయాలనుకున్న సినిమాని. అది కాకుండా ఇది ఈ ప్రక్రియ ఏదైతే డబ్బింగ్ అనేది ఉందో అది అనువాదం కాదు, అనుసృజన. అంటే ఉన్నది ఉన్నట్టు ట్రాన్స్లేట్ చేయడానికి గూగుల్ కూడా ఉంది, కానీ ఒక భాషను అర్థం చేసుకొని ఆ తెలుగు వాళ్ళకి దాని నేటివిటీకి ఎలాగా ఇవ్వాలి అనే ఒకటి ఉంది చూసారా. ఆ రీజనలైజేషన్ సరిగ్గా చేయగలిగిన పని నేను బాగా చేస్తున్నానని వాళ్ళకి అనిపించి, జనాలకు అనిపించి, మళ్ళీ నాకు ఇది ఎక్కువ వస్తున్నాయేమో నాకు అనిపిస్తుంది. అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ఒక ప్రక్రియ అంటే నాన్నగారిని వాళ్ళని అన్నయ్య వాళ్ళని చూసి పెరిగాను కాబట్టి. సో మేబీ అది నా బాగా వస్తుందేమో. అంటే కంటెంట్, తెలుగు కంటెంట్ రైటర్కి మీరు దూరంగా ఉంటున్నారా ఈ డబ్బింగ్ వీటి వలన ఎక్కువ ఇవ్వడం వలన, లేదు అంటే ఏదైనా మీరు ఓపెన్గా ఉన్నారు? ఇంకా నేను యాక్చువల్గా ఓపెన్ టు ఎవ్రీథింగ్ అండి. అదే ఓపెన్ టు యాక్టింగ్, ఓపెన్ టు సింగింగ్, ఓపెన్ టు రైటింగ్, అలాగే ఓపెన్ టు డబ్బింగ్, ఎనీథింగ్. ఐఎమ్ ప్యాషనేట్ సినిమా లవర్ అండి. సినిమాకి సంబంధించి ఏది వచ్చినా ఐఎమ్ ఓకే టు డూ, అంతే. ఓకే, థ్యాంక్ యూ. మనకన్నా హాయ్, వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు తెలుగు. గుడ్ నైట్ చూసాం. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి స్ట్రగుల్ ఎలా ఫీల్ చేశాను? I saw the teaser, it's very good. Yeah. So how you? Yeah, it was quite challenging actually, because to be constantly present in that mood, in that character, it took a toll on me. Actually, after finishing the film also, I was telling the director, I was shooting for another comedy film. The problem is I couldn't act in a comedy role because it was so frustrating that for 8 hours I have to be, my constant face will be like this. So to become normal, to get out of it, I really suffered a lot. Yeah. Marthi, director సాబ్, ఫిబ్రవరి 9th ఉందా అండి? అంటే పెద్దలు ఎవరన్నా అడిగితే ఇది పెద్దోళ్ళంతా అడిగేంత రేంజ్ ఉంటుంది. అంటే ఇండస్ట్రీలో ఇంతకుముందు సంక్రాంతికి వచ్చినప్పుడు బట్ సోలో అనే పాయింట్ తీసుకున్నారు వాళ్ళు. డెఫినెట్గా అలాంటి ఇబ్బంది ఏదన్నా ఉన్నా వెళ్ళి మాట్లాడతాడు తను, నో ప్రాబ్లం. అంటే ఎవరికి ఇబ్బంది పడేట్టు ఏం ఉండదు, నాకు తెలిసి అది. మారుతి గారు, అయితే రాజమౌళి గారి తర్వాత ఇంత టఫ్ టు యాక్సెసిబుల్ మీరే అని ఒక టాక్ ఉంది, అందుకని మీరు దొరికారు కాబట్టి అడగాల్సి వస్తుంది. సో రాజా సాబ్ రిలీజ్ డేట్ ఎప్పుడు, నెక్స్ట్ బిగ్ అప్డేట్ ఎప్పుడు ఇవ్వబోతుంది? అసలు అందరికంటే ఈజీ యాక్సెస్ నేనే. నా ఆఫీసు ఇది అలా ఏం లేదండి, మన చేతుల్లో ఏం లేదు, అది వచ్చినప్పుడు వస్తుంది. అంటే క్రియేటివ్ ప్రొడ్యూసర్ గారితో తెలుసా సార్? దాని గురించి అసలు ఇప్పుడు ఎక్కువ ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. నా ఇది డెఫినెట్గా మీ అందరికీ నచ్చే డేటే వస్తుంది. అబ్బాయి ఈ డేట్ వేస్తే బాగుంటుంది, ఈ డేట్ మీరు ఏ డేట్ చూడాలనుకుంటే బాగుంటుందో ఆ డేట్కి వస్తుంది. ఆప్షన్స్ అని చెప్తారా సార్? అయితే చాలా మంది ఈవెన్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా వాంట్స్ టు నో వై ఆర్ యు కీపింగ్ దట్ ఫిల్మ్ సో లో ప్రొఫైల్? అంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ మీ నుంచి కానీ జస్ట్ సింగిల్ పోస్టర్ తప్ప నో సింగిల్ అప్డేట్. ఏదో మేము రాసుకోవడం సినిమా ఎలా అవుతుందో మీరైతే చెప్పట్లా. కాదండి, అంటే ఈ సినిమా గురించి కంటే ఆయనది వచ్చే సినిమాలు ఇంకా ముందు ఒక సినిమా ఉంది, పెద్ద సినిమా. ఆ సినిమా యాక్చువల్గా దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి, ఎందుకంటే అది అందరూ చూడాలి. దాని తర్వాత ఎట్లాగో మాది ఉంటుంది, వచ్చినప్పుడు చూద్దాం డెఫినెట్గా. థ్యాంక్ యూ, గుడ్ లక్ సార్. సార్ ఎస్కేన్ గారు, మీకు క్వశ్చన్ సార్. సార్ ఇప్పుడు ట్రూ లవర్ అని పెట్టారు కదా, ఓన్లీ ట్రూ లవర్స్ చూడాలా, ఫేక్ లవర్స్ కూడా చూడొచ్చా ఈ సినిమా? లవర్స్ ఎవరైనా చూడొచ్చు సార్. ఓకే, అది ట్రూవా ఫేక్ అనేది ఏమి ఉండదు. లవర్ అంటే లవర్. నేను ఫస్ట్ ఈ టీజర్ లాంచ్, స్వామి గారు టీజర్ లాంచ్ కెమెరామెన్స్తో చేయించారు. ఎందుకంటే కెమెరాని ట్రూగా లవ్ చేసేవాళ్ళు, ట్రూ లవర్స్ అనేవాళ్ళు యాక్చువల్గా అమ్మాయి అబ్బాయి మధ్యనే ఉండదు, వాడి ప్రొఫెషన్ కూడా ట్రూ లవ్ చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ట్రూ లవర్ ఉంటారు.
వాడు ప్రొఫెషన్ లవ్ చేసేవాళ్ళు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అట్లా అందరూ ట్రూ లవర్సే కాబట్టి అందరూ చూడమని చెప్తున్నాం. అది అదే స్వామి గారు కూడా అంతే, వేరే వాళ్ళ ఎవరిని కూడా లవ్ చేస్తాడు. ఆయన ట్రూ లవర్. గారు మీరు ఎస్కేఎన్ గారు నిజంగా ట్రూ లవర్స్ కదా, అందుకని ఈ సినిమాకి ట్రూ లవర్ అని పేరు పెట్టారు. అంటే తేడా కనుకుంటారండి. చెప్పారు ఫ్రెండ్షిప్ లో మేము ట్రూ లవర్స్. అదే సార్, లవ్ అనేది జెండర్ బేస్డ్ కాదు, అవును, వ్యక్తిగతంగా అందరం మంచి లవ్ చేసుకోవాల్సిందే. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ February 9. టీము డెఫినెట్ గా కొంచెం గట్టిగా ఎక్కువ 2 words ఎక్కువ రాయండి ప్లీజ్. థ్యాంక్ యూ.